కొంచెం వెనక్కి జరపొచ్చా ఇలా మామూలుగా మిగతా ఎగ్జామ్లు క్లాస్ రూమ్లో జరుగుతాయి, మేము ఇది గ్రౌండ్లో పెడతాం. ఇది అక్కడ క్లాస్ రూమ్ చిన్న సైజు, ఇది గ్రౌండ్ కాబట్టి ఇది మాకు పెద్ద సైజు రూమ్ అన్నట్టు అంతే. అది దానిలోకి ఎలా చేయలేదు. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ రీజన్స్. ఓకే ప్లీజ్. అక్కడ వీ డోంట్ వాంట్ ఫర్దర్. అది ఓకే. మీకు ఫొటోస్ ఎవరికైనా కావాలంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అలా అక్కడ కూర్చుని ఉన్నది అది అది లేదమ్మా, వీడియోస్ లోపలికి నాట్ అలౌడ్. ఎగ్జామినేషన్ సెంటర్ ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటానంటే నన్ను ఎవరైనా ఎలా చేస్తారా? అది ఎగ్జామినేషన్ సెంటరే కదా, ఎలా చేస్తారు? ఇది కాదు, ఏదమ్మా నోట్ ఏది? కడప జిల్లా పోలీస్కి సంబంధించిన ఈ సంవత్సరం పాటు మేము పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఏ విధమైన పాజిటివ్ రిజల్ట్స్ జనరేట్ అయినాయి అన్నది మీ అందరికీ మరియు మీ ద్వారా పబ్లిక్కి తెలియపరచడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మనం చూసుకుంటే కడప జిల్లా పోలీసు ఈ సంవత్సరం సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మరియు మెరుగైన పోలీసింగ్తో ఓవరాల్గా చూసుకుంటే మనకి 31% నేరాలు తగ్గుదల వచ్చింది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించడం అనే కోణంలో గత ఏడాదితో పోల్చుకుంటే 32% తక్కువగా నేరాలు నమోదవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేవి. అంతేకాకుండా మహిళలపై అఘాయిత్యాలలో మనకి 19% తగ్గుదల కనిపిస్తుంది. రేప్ కేసెస్ 26% తగ్గడం జరిగింది. అత్యాచారాల కేసులో మనకి రోడ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మెరుగైన పెట్రోలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా రోడ్ ప్రమాదాల్లో మనకి 15% తగ్గుదల అనేది కనపడుతుంది. 2024 క్రైమ్ రౌండప్లో భాగంగా మనం చూసుకుంటే నేర గణాంకాల పరంగా విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టడం, అదేవిధంగా అవగాహన కార్యక్రమాల వల్ల ఓవరాల్ పనితీరులో మనం మెరుగుపరచడం జరిగింది. ముఖ్యంగా అక్రమ మద్యం పరంగా చూసుకుంటే ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యం 7,285 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో భాగంగా మొత్తం 99 కేసులు రిజిస్టర్ చేయగా 130 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బెల్ట్ షాప్స్ పై ముమ్మరంగా దాడులు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో 1,609 కేసుల్లో 9,355 లీటర్ల మద్యాన్ని భారీ ఎత్తున స్వాధీనం చేసుకుని 1,657 మందిని ఈ రోజుకి అరెస్ట్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా నాటు సారాకు సంబంధించి 53 కేసుల్లో 974 లీటర్లను స్వాధీనం చేసుకుని మొత్తం 61 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా బహిరంగ మద్యపానంపై కడప జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడం జరిగింది. దాంట్లో భాగంగా 8,075 కేసులు నమోదు చేశాం. ప్రాపర్టీ అఫెన్సెస్ చూసుకుంటే మొత్తం 38% రికవరీ చేయడం జరిగింది. 24 సంవత్సరంలో మొత్తం 381 ప్రాపర్టీ అఫెన్సెస్ మీద నమోదు కాక 188 కేసెస్ దీంట్లో ఛేదించడం జరిగింది. అండ్ ప్రాపర్టీ రికవరీ 2,67,76,000 మొత్తం ప్రాపర్టీని మేము రికవరీ చేసాం. గమనించుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఏడాది ఒక డెకాయిటీ కానీ మర్డర్ ఫర్ గెయిన్ కానీ కడప జిల్లాలో జరగలేదు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా, కోడిపందాలపై ముమ్మరమైన దాడులు చేయడంతో పాటు 725 కేసులు నమోదు చేసి 3,429 మందిని అరెస్ట్ చేశాం. వారి దగ్గర నుండి 1,25,22,015 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. ఎర్రచందనం అక్రమ రవాణా పరంగా చూసుకుంటే ఈ ఏడాది మొత్తం 4 కేసుల్లో భాగంగా 20 మందిని అరెస్ట్ చేశాం. 5,772 కిలోల బరువున్న 236 దొంగలను మరియు 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే గంజాయి మీద మరింత స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మోర్ కేసెస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ వీ హ్యావ్ అరెస్టెడ్.
ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం 47 కేసులు నమోదు చేసి 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 188 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఓవరాల్గా ఇందాక చెప్పిన దాన్ని బట్టి రోడ్డు ప్రమాదాల్లో 15% తగ్గింది. అంతేకాకుండా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్లో వేర్ డెత్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఈ 12% తగ్గుదల మన జిల్లాలో ఉంది. అంతేకాకుండా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా 38,335 కేసులు ఈ సంవత్సరం నమోదు చేశాం. దీనిలో భాగంగా 1,20,99,000 జరిమానా కూడా విధించడం జరిగింది. ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మరింత స్ట్రిక్ట్గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ రీసెంట్గా కోర్టు డైరెక్టివ్స్ కూడా ఉన్నాయి. కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని చెప్పి అందరికీ కూడా హెల్మెట్ నిబంధనని ఖచ్చితంగా అమలు చేస్తాం. అంతేకాకుండా మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదని చెప్పి అవగాహన సదస్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇక నుండి మైనర్లకు ఎవరైనా బండి ఇచ్చి లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇచ్చి నడపడంలో ఎంకరేజ్ చేస్తే వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 1,422 కేసులు నమోదు చేయడం జరిగిందండి. దీంట్లో డేంజరస్గా డ్రైవ్ చేస్తున్న 402 మందిపై సపరేట్గా కేసెస్ కూడా ఎంవీ యాక్ట్ ప్రకారం నమోదు చేయడం జరిగింది. మన జిల్లాలో కిడ్నాప్ కేసుల పరంగా చూసుకుంటే 36% తగ్గుదల కనపడుతుంది. మహిళలపై నేరాలు చూస్తే 2023లో 690 నమోదు కాగా 2024లో 557 కేసులు మాత్రమే నమోదయ్యి 19% క్లియర్ రిడక్షన్ అనేది మనకు కనపడుతుంది, విచ్ ఈజ్ అన్ అప్రిషియబుల్ థింగ్. ముఖ్యంగా అట్రాసిటీస్, మహిళలపై దౌర్జన్యాలు పరంగా చూసుకుంటే 2023లో 177 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 160 కేసులు మాత్రమే నమోదు అయ్యటం జరిగింది. ఇది క్లియర్లీ దెర్ ఇస్ ఏ 10% రిడక్షన్ ఇన్ దిస్ కేసు. సైబర్ నేరాల పరంగా చూసుకుంటే మనకి రోజు రోజుకి కొత్త సైబర్ నేరాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మొన్న మధ్య వరకు లోన్ యాప్స్ అనేవి బాగా ప్రాముఖ్యంగా ఉండేవి. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్స్, అదేవిధంగా అమెజాన్ కానీ ఇట్లాంటి ఫెడెక్స్, ఈ ఫ్రాడ్స్ లాంటివి కొంత పెరగడం జరిగింది. ఓటీపీ స్పేస్ ఫ్రాడ్స్ మనకు చూసుకుంటే సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాది 58 కేసెస్ నమోదయ్యాయి. ఈ 58 కేసుల్లో భాగంగా బాధితులు మొత్తం 7,66,36,36,000 పోగొట్టుకున్నారు. దీంట్లో ఇప్పటికీ 6,36,58,123 రూపాయలని మేము ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఆల్రెడీ 4,86,000 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్లో మెయిన్గా మేము ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటంటే, ఒక అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది వందలాది అకౌంట్లకి చిన్న అమౌంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్తుంది. ఆ అకౌంట్స్ మొత్తం దేశం మొత్తం మీద స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి మేము ఫ్రీజ్ చేస్తాంతో పాటు ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ కూడా కొంత టైం పడుతుంది. బట్ వన్ థింగ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ దట్ వీ హ్యావ్ ఫ్రీజ్డ్ ఎ మెజారిటీ ఆఫ్ వాట్ వాజ్ లాస్ట్. ఏదైతే పోయిందో వీళ్ళ దగ్గర నుండి దాన్ని పెద్ద మొత్తంలో మేము ఫ్రీజ్ చేయగలిగాం. దానికి సరైన ప్రాసెస్ ద్వారా వీళ్ళకి మళ్ళా తిరిగి అప్పగించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ ఫోన్స్, మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో మొబైల్ ఫోన్ ఒక ఇంపార్టెంట్ భాగం. ఇది ఎవరైనా జనరల్గా ఇష్టపడి ఎవరైనా కొనుక్కుంటే మొబైల్ ఫోన్ అనేది డివైస్ లాగే కాకుండా మన మెమరీస్, ఫొటోస్ కానీ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఇటువంటి దానిలో పెట్టుకున్నాం. అది పోయినప్పుడు ఎవరైనా చాలా బాధపడతాం. ముఖ్యంగా పోలీస్ తరఫున ఇటువంటి మొబైల్ ఫోన్స్ బాధితులు పోగొట్టుకున్నాయి 1,84,50,000 విలువైన మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నాయి మేము మా కడప జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరిగిందండి. హత్య కేసుల పరంగా చూసుకుంటే స్వల్పంగా 2 కేసులు మాత్రమే ఎక్కువగా నమోదయ్యాయి. 2023లో 51 హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది 53 నమోదు అవడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా ఒకటి మేము రీఇటరేట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ కేసులన్నీ కూడా ఒక్కటి కూడా ఫ్యాక్షన్ హత్య కానీ, రాజకీయ కోణంలో జరిగిన హత్యలు కానీ, ముఠా తగాదాల వల్ల జరిగిన హత్యలు కానీ అబ్సల్యూట్గా కడప జిల్లాలో ఈ సంవత్సరం జరగలేదు. ఇవన్నీ కూడా
అక్రమ సంబంధాలు, శనికోద్రేకం, అదేవిధంగా నైబర్స్ మధ్య డిస్ప్యూట్స్ కానివ్వండి, చిన్నపాటి కారణాల వల్ల అయిన డిస్ప్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చక్రాయపేట ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా అయిన మర్డర్స్ పక్కన డ్రైనేజ్ వాటర్ పారుతుందన్న దాని మీద గొడవలు పడి శనికోద్రేకంలో కర్ర తీసుకుని నెత్తి మీద కొట్టడం వల్ల చనిపోయారు. అటువంటి మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాలో ఫ్యాక్షన్ బేస్డ్ మర్డర్స్ కానీ ముఠా తగాదాలు కానీ ఎటువంటివి లేవు. ముఖ్యంగా బెటర్ పోలీసింగ్ అనేది ఎట్లా కనబడుతుంది అంటే మనకి తీవ్రమైన నేరాలు తగ్గుదల జరిగినప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా ఊర్లలో చిన్న చిన్న తగాదాలు తగ్గుతున్నాయి అన్నది ఎక్కడ కనపడుతుందంటే మన గ్రీవియస్ హర్ట్, తీవ్రమైన గాయాలు అవటం అనే కేసెస్ ఏవైతే ఉన్నాయో గ్రీవియస్ హర్ట్ కేసెస్లో మనకి 12% రిడక్షన్ అనేది అచీవ్ చేయగలిగారు. అంతేకాకుండా మహిళలపై అత్యాచారాల కేసుల్లో 26% రిడక్షన్ అనేది కనపడుతుంది. చీటింగ్ కేసెస్లో కూడా ఈవెన్ ఒకరినొకరు మోసం చేసుకుంటాం అనేది దట్ ఈస్ వెన్ పీపుల్ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ లా. సో ఈ పరంగా చూసుకుంటే మనకి 26% రిడక్షన్ అనేది జరిగింది. 2023లో 295 చీటింగ్ కేసెస్ నమోదు కాగా ఈ సంవత్సరం 218 చీటింగ్ కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే వచ్చినాయి మనకు. మిస్సింగ్ కేసెస్లో కూడా గణనీయంగా మనం ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా చూస్తే 2023లో 564 మిస్సింగ్ కేసెస్ నమోదు కాగా 2024లో అవి తగ్గుముఖం పట్టి 556 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ 556 కేసుల్లో కూడా 487 మందిని ఆచూకీ కనుగొనడం జరిగింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆచూకీ ఇది అఫీషియల్గా కనుగొన్న తర్వాత కేసెస్ క్లోజర్ అయినాయి. అంతేకాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఎక్కడున్నాయో కనుక్కున్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% కేసెస్ ఈ సంవత్సరం నమోదైన వాటిల్లో ట్రేస్ అవుట్ చేయగలిగాం. ముఖ్యంగా చూస్తే కేసెస్ త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు, వాటిని చట్టపరంగా కూడా ఫాస్ట్గా ప్రాసెస్ చేసేదానికి కోర్ట్ మానిటరింగ్ సెల్ అనేది ఏర్పాటు చేసాం. దీంట్లో భాగంగా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ జిల్లాలో తీవ్రమైన 8 కేసుల్లో 30 మంది ముద్దాయిలకి ఇప్పటికీ కోర్టులో సాక్ష్యాధారాలతో నేర నిరూపణ జరిగి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టులు విధించాయి. దీంట్లో పోలీస్ అధికారుల సమిష్టి కృషి అనేది ఉంది. ఇంతేకాకుండా లోక్ అదాలత్ పరంగా చూసుకుంటే 2024లో మేము 11,484 కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు అందడంతో పాటు వాటిని పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యం. సో దానికోసం ఈ ఏడాది 7,695 ఫిర్యాదులు రాగా 7,374 ఫిర్యాదులను మేము పరిష్కరించాం ఇప్పటికి. ఇంకా గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్నది ఏంటంటే మరింత మెరుగైన పోలీసింగ్ అట్మాస్ఫియర్ కల్పించడంతో పాటు సమాజంలో ఒక రకమైన డిసిప్లిన్, అంతేకాకుండా రోడ్ సేఫ్టీ పరంగా కానివ్వండి, మహిళల భద్రతా పరంగా కానివ్వండి, ఉద్యోగుల భద్రత పరంగా కానివ్వండి, మేము కంపల్సరీ ముందు మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.